ఓకే, ఫస్ట్ బాగా హెల్దీ రెసిపీ అన్నమాట. సరే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే ఓకే, చెప్పండి. పొమగ్రానైట్ సీడ్స్ సపరేట్ తీసి పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ గోన్ కటీరా. ఓకే, నెక్స్ట్ ఇది జింజర్ ఓకే, విత్ బ్లాక్ పెప్పర్, బ్లాక్ సాల్ట్ అండ్ సోమ్, ఓకే, అండ్ పుదీనా. ఓకే, ఇది నేను గోన్ కటీరా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంది. ఓకే, అండ్ లెమన్, ఓకే, షుగర్. దట్స్ ఓకే, అంతేనా? ఇట్. ఓకే, అన్ని మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయండి. గోన్ కతీరా అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఏంటి అది రెసిపీ? అది ఎలా అడగాలి మనం అడిగేటప్పుడు? సేమ్ మీరు అందులో మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. గోన్ కటీరా అంటే ఇచ్చేస్తారు. గోన్ కతీరా అంటే ఇచ్చేస్తారు. సో దాని బెనిఫిట్స్ ఏంటి? గోన్ కటీరా వచ్చేసి రీసెంట్ గా మనము సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ లో మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఏంటంటే అది చాలా హీట్ స్ట్రోక్స్ కి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. నైట్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని వాటర్ లో మనం మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల ఏంటంటే డిహైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. ఓకేనా? అండ్ దెన్ ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా రిలీఫ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అండ్ కొంచెం ఏంటంటే లాక్సేటివ్ లా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ కూలింగ్ ఏజెంట్ కూడా. సమ్మర్ స్పెషల్ అన్నమాట కంప్లీట్ గా. ఓకే, మరి దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మనం. ఓకే ఓకే, సో ఫస్ట్ నేను పొమగ్రానైట్ జ్యూస్ మిక్స్ పట్టిస్తాను. ఓకే, మిల్క్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం నో లేదా? మిల్క్ యాక్చువల్లీ ఇది ఫ్రూట్ లేదు. ఓకే, ఇది ఏంటంటే కూలింగ్ ఏజెంట్ లాగా కాబట్టి మిల్క్ అంటే ఇది యాక్చువల్లీ ఈజీ ఫర్ డైజెషన్ అనమాట. ఓకే, సో మళ్ళీ మిల్క్ వచ్చేసి మళ్ళీ గ్యాస్ ఫార్మేషన్, మళ్ళీ డైజెషన్ కి ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే, దిస్ కంప్లీట్లీ ఏంటంటే లైక్ జ్యూస్ టైప్ అనమాట, నాట్ ఏ స్మూతీ కైండ్ ఆఫ్. యా, ఓకే. సో ఇంకా వర్క్ తోనే సరిపోతుందేమో కదా మీకు? అవునవును. అంటే ఇప్పుడు జనరల్గా మీ ఫ్రెండ్స్ కానీ మీ సైడ్ లేని వాళ్ళు, న్యూట్రిషనిస్ట్ ఇటువైపు లేని వాళ్ళు జనరల్గా టిప్స్ అడుగుతూ ఉంటారు కదా? చాలా అడుగుతుంటారు కంటిన్యూస్ గా ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. వెయిట్ లాస్ గురించి కానీ, వెయిట్ గెయిన్ కానీ, జనరల్ టిప్స్ కూడా అడుగుతూ ఉంటారు, హెల్దీ టిప్స్ గురించి కూడా. లేడీస్ కి చాలా మందికి ఉంటుంది కదా, సన్నగా ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి. మీరు చెప్పే టిప్స్ ఏంటండి? ఒక టిప్ చెప్పండి మా అందరికి. లేడీస్ కి వచ్చేసి అయితే ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే హెల్దీగా ఉండాలి. ఓకే, ఏంటంటే ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోరు అనమాట. మనం ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తాము, లేకుంటే ఫ్రెండ్స్ గురించి, అలా అందరి గురించి ఆలోచిస్తాం కానీ మన గురించి ఆలోచించాం కదా. ఫస్ట్ మన గురించి సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ఫస్ట్ ప్రాపర్ హీటింగ్, అంటే లైక్ మనం తినము మార్నింగ్, అమ్మ వాళ్ళు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేస్తారు, అంటే పనులన్నీ అయిపోయే వరకు చేసుకుంటారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ టైంకి ఈటింగ్ ప్యాటర్న్ అనేది మెయింటైన్ చేయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, లైక్ అట్లీస్ట్ డైలీ 1 ఫ్రూట్ అని ఇంక్లూడ్ చేసుకున్నాను అనుకోండి, ఫైబర్ కూడా వస్తుంది, అదర్ మైక్రో న్యూట్రియన్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందుతాయి అన్నమాట. ఓకే, సో అది నేను చెప్పేది. అండ్ ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి కూల్ డ్రింక్స్ అలాంటివి కాకుండా ప్రాపర్ అట్లీస్ట్ లుకమ్ వాటర్ కానీ, ఇంట్లో చేసుకునే జ్యూసెస్ కానీ అలాంటివి మెయింటైన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో అది అనమాట నా నుంచి. సో లేడీస్ కి ఫ్యామిలీతోనే సరిపోతుంది. ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్ వాళ్ళకి చేసి పెట్టేసరికి అయిపోతుంది, ఇంకా వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోరు. సో ఫస్ట్ వాళ్ళు బాగుండాలి కదా, పక్క వాళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు హెల్దీగా ఉంటేనే కదా ఇంట్లో అందరు హెల్దీగా ఉంటారు. సో ఇప్పుడు నేను క్రష్ చేసుకుంటాను జింజర్. ఓకే, సో ఇక్కడ మీరు ఫ్యామిలీతోనే ఉంటున్నారు? ఫ్యామిలీతోనే. మొత్తం ఫ్యామిలీ అందరూ ఇక్కడే? ఫ్యామిలీ అందరు ఇక్కడే, నేటివ్ కూడా ఇక్కడే. ఓకే,
సో అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇష్టమా, లేకపోతే అంటే సడన్ డాక్టర్ కానీ ఇలాంటి ఫీల్డ్స్ ఏంటి అంటే బాగా ఇష్టం ఉంటే తప్పితే చేయలేరు. సో న్యూట్రిషనిస్ట్ ఇవన్నీ అంటే చిన్నప్పటి నుంచి మీకు ఏమైనా ఇంట్రెస్టా అలా? చిన్నప్పటి నుంచి ఆర్టికల్స్ కలెక్ట్ చేసేదాన్ని. న్యూస్ పేపర్లో వచ్చాయి కదా, సో న్యూట్రిషన్ లెటర్ ఏ ఆర్టికల్ వచ్చినా కూడా, ఎస్పెషల్లీ ఈటీవీ న్యూస్ పేపర్ కూడా వస్తుంది కదా ఈనాడు, అందులో ఆర్టికల్స్ వస్తాయి కదా న్యూట్రిషన్ లెటర్, అది నేను ఎక్కువ కలెక్ట్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. సో న్యూట్రిషన్ గురించి అలా ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. సో తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ పని ఇంట్రెస్ట్ ఉంది, కానీ తర్వాత ఇది కూడా ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇందులో కన్వర్ట్ అయిపోయాను. ఏముందిలేండి, ఇటు అటు అన్ని మేనేజ్ చేసేయండి, మనం ఆల్ రౌండర్స్ కదా లేడీస్ అందరూ. సో దట్స్ ఇట్. ఓకే, ఇది జస్ట్ డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి ఈజీ డైజెషన్ ఉంటుంది కాబట్టి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను గోన్ కటీరా నేను ఇది ఓవర్ నైట్ సోక్ చేశాను. ఓకే, ఇది గోన్ కటీరా అంటారు దీన్ని. ఇది ఏంటంటే మనకి మార్కెట్లో అలుగుగా ఉంటుంది, చాలా మందికి ఇది తెలియదు అనమాట. ఇప్పుడు సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది ఇది. ఇది ఏంటంటే డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఏంటంటే డైజెషన్ అంటే లాక్సిటీ లాగా హెల్ప్ చేసి ఈజీ అంటే మోషన్స్ అనేది ఈజీ పాస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఏంటంటే కూలింగ్ ఏజెంట్ కూడా ఇది సమ్మర్లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి, లేదు అంటే 2 hours or 3 hours బిఫోర్ అయినా సోక్ చేసుకొని పెట్టుకోవాలండి. ఓకే, సో అలా సోక్ చేస్తుంది నేను ఇలా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఓన్లీ జ్యూసెస్లోకే యాడ్ చేసుకోవాలా? జ్యూసెస్లో కానీ లేదు అంటే సంథింగ్ మనకి ఇప్పుడు వాటర్లో అయినా సరే నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ వాటర్లో లుకమ్ వాటర్లో యాడ్ చేసి తీసుకోవచ్చు. ఓకే, సో అది మనకి మార్నింగ్ టైంలో హైడ్రేషన్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో నేను 2 teaspoons యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్. ఓకే, జస్ట్ లిటిల్ బిట్. ఇది ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది, మనకి బూస్టింగ్ ఏజెంట్లో ఉంటుంది. ఓకే, జనరల్గా మనకి చాలా మందికి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కదా, సో ఈజీగా మనకి సిక్ అవుతూ ఉంటారు. అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ లాగా హెల్ప్ చేస్తుంది, తీసుకోవచ్చు దాన్ని. యా. అండ్ అగైన్ బ్లాక్ సాల్ట్, ఇది కూడా జస్ట్ లిటిల్ బిట్. ఓకే, జస్ట్ టేస్ట్ పర్పస్. అంటే మీరు ఈ రెసిపీస్ ఇలాంటివే ట్రై చేస్తూ ఉంటారా? నార్మల్ వంటలు ఏమైనా చేస్తూ ఉంటారా ఇంట్లో? నా యాక్చువల్లీ ఇంట్లో ఎక్కువ వంటలు చేయను. అఫ్కోర్స్ మీకు ఎక్కడ టైం ఉంటుంది, కానీ సమ్ టైమ్స్ వీలు కుదిరినప్పుడు టైం స్పేస్ ఉన్నప్పుడు ఇలాంటి డిఫరెంట్గా ట్రై చేస్తాను. ఓకే, యాక్చువల్లీ ఇది కూడా నేను క్రష్ చేసుకోవాలి. ఓకే, ఇది జీరానా? జీరా ఇది. సో సోంపు కైండ్ ఆఫ్. ఓకే, జస్ట్ 1 teaspoon గ్రైండ్ చేసుకుని. ఓకే, అది మంచిగా పిల్లలు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు కదా, అందరూ వాళ్ళు కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి చేస్తే హ్యాపీగా తాగేస్తారు. జనరల్గా సమ్మర్లో ఎక్కువ కూల్ డ్రింక్స్ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, పిల్లలు కూడా ఎక్కువ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కదా, సో ఇది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఆల్టర్నేటివ్ ఆప్షన్గా, హెల్తీ ఆప్షన్గా మనకి ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇది 1 teaspoon I'm adding. ఓకే, little bit of lemon. And little sugar. టేస్ట్ ఇది కూడా మనకి ఎంత కావాలంటే టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు, కానీ లిమిట్గానే యాడ్ చేస్తే బెటర్. జస్ట్ అండ్ టేస్ట్ పర్పస్ జస్ట్ 2 tablespoons యాడ్ చేస్తాను. అంటే చాలా మంది హెల్త్ కాన్షియస్ ఉండి కొంచెం అంటే డైట్ లో ఉన్నాము అంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ హనీ మనం బ్లాక్ జాగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లిటిల్ బిట్ అది కూడా. ఓకే, జస్ట్ మిక్స్ చేద్దాం. ఓకే, సో నార్మల్గా మనకి కూల్ వాటర్ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు. కూల్ వాటర్. ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, సమ్మర్ స్పెషల్ బట్ టు హెల్దీ టు. ఎస్, జస్ట్ గార్నిష్. ఇదిగోండి అయిపోయింది గోన్ కటీరా పొమోగ్రానైట్ జ్యూస్. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. గోన్ కతీరా పొమోగ్రానైట్ జ్యూస్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. గోన్ కతీరా పొమోగ్రానైట్ జ్యూస్ కావలసిన పదార్థాలు: దానిమ్మ పండు గింజలు, గోన్ కతీరా,
పుదీనా, అల్లం, నిమ్మకాయ, పంచదార, సోంపు, మిరియాల పొడి, నల్ల ఉప్పు, గోన్ కతీరా పోమోగ్రనేట్ జ్యూస్. తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో దానిమ్మ గింజలు వేసి మిక్సీ పట్టించి జ్యూస్ తీసి వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్లో అల్లం ముక్కలు, గోన్ కతీరా, మిరియాల పొడి, నల్ల ఉప్పు, సోంపు, పుదీనా, నిమ్మరసం, పంచదార వేసి బాగా కలిపి ఐస్ క్యూబ్స్ వేసి దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోన్ కతీరా పోమోగ్రనేట్ జ్యూస్ రెడీ.